లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యువత రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలని డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అయితే దీని అమలుకు మాత్రం ఏ రాజకీయ పార్టీ అనుకున్నంత ప్రోత్సాహాన్ని ఇవ్వట్లేదన్నది కనిపిస్తున్న నిజం. ఇప్పుడు సీఎం రేవంత్ దీనికి భిన్నంగా అడుగు వేశారు. యువతను ప్రోత్సహించడమే కాదు, 21 సంవత్సరాల తన ప్రతిపాదనను పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. బ్రిటన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో ఇలాంటి సిస్టమే ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో మెరుగైన మార్పులు తీసుకొస్తోంది. అయితే మన దగ్గర మారాల్సింది ఏంటన్నది ఇప్పుడున్న ప్రశ్న. పుడుతూనే ఎవరూ లీడర్లు కాలేరు. అందుకే విద్యార్థి వయసు నుండే క్లాస్లో లీడర్లుగా, కాలేజీల్లో విద్యార్థి సంఘాలు నడిపేవారిగా యువత తమ ప్రతిభను చూపిస్తారు. ఆ అనుభవమే వారిని భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం పోరాడే విధంగా మలుస్తుంది. అలాగే యువత పాలించడం కూడా నేర్చుకుంటారు. సమాజాన్ని అర్థం చేసుకునే తెలివితేటలు ఉంటే చాలు, ఆ వ్యక్తిని నాయకుడిగా మలచవచ్చంటారు మేధావులు. నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణాల్లో తాను చేస్తున్న పని మీద పూర్తి అవగాహన, ఆ పని చేయడానికి కావలసిన పూర్తి సమాచారం, నైపుణ్యం ఉంటే చాలు. ఇక ఇవన్నీ వృత్తి సంబంధిత జ్ఞానం ఉన్నప్పుడే వస్తాయి. అందుకే యుక్త వయసులో నాయకత్వ బాధ్యతలు తీసుకున్నప్పుడు సమాజంలో కూడా సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు కూడా దీన్నే పాటిస్తున్నాయి. అమెరికాలో చూసుకుంటే 18 ఏళ్లకే రాష్ట్ర ప్రతినిధులుగా మారుతున్న యువత ఉన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 18 ఏళ్ల వయసున్న వ్యక్తి ఉన్నారంటే నమ్మగలమా? లిలియన్ హేల్ అనే యువతి వాషింగ్టన్ స్టేట్లో 19వ జిల్లాకు ప్రతినిధిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. అలా అమెరికాలో వెస్ట్ వర్జీనియా, న్యూ హాంప్షైర్, ఓహియో వంటి చాలా రాష్ట్రాల్లో 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువత చట్టసభల్లో కీలకంగా వ్యవహరించిన చరిత్ర ఉంది. ఆ మాటకొస్తే అమెరికాలో 16వ శతాబ్దంలోనే యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం పొందారు. 1970ల నుండి అమెరికా యువత మరింత ఎక్కువగా చట్టసభలకు వెళ్లారు. వీళ్లలో 20 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారు చాలామందే ఉన్నారు. దీన్ని బట్టి భారతదేశంలో 21 ఏళ్ల వయసును రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రతిపాదించడం 100% సమర్థించాల్సిన అంశమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇక బ్రిటన్లో కూడా ఇలాంటి పరిస్థితులే చూడొచ్చు. ఆ దేశంలో పార్లమెంటు మెంబర్గా ఎన్నికల్లో నిలబడడానికి వయోపరిమితి 18 ఏళ్లు. 2024లో జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అత్యంత చిన్న వయసున్న పార్లమెంటు సభ్యుడు 22 ఏళ్ల శామ్ కార్లింగ్ లండన్లోనే వెస్ట్ మినిస్టర్ నుండి ఎన్నికయ్యారు. ఇక న్యూజిలాండ్లో 22 ఏళ్లకే పార్లమెంటు మెంబర్గా వెళ్లి తన కమ్యూనిటీ కోసం గొంతెత్తిన హనా రౌహితి మైపీ క్లార్క్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన యంగెస్ట్ ఎంపీ. ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా చోట్ల 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువత రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. వారి వయసును కాదు, వారి ఉద్దేశాలను చూడాలంటూ కోరుతున్నారు. ఇలాంటి మార్పే భారతదేశ రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. దేశానికి అనుభవజ్ఞులైన నాయకులు ఉండడం ఎంత అవసరమో, వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆలోచించే ముందుచూపు ఉన్న యువత కూడా అంతే అవసరం. అయితే యువత భాగస్వామ్యానికి మొదటి అవరోధం భారతదేశంలో ఎన్నికలకు కనీస ఓటింగ్ వయస్సు 25 సంవత్సరాలుగా ఉండడం. అయితే దేశానికి, రాష్ట్రానికి ఎవరు నాయకులుగా ఉండాలన్నది తమ ఓటు హక్కుతో 18 ఏళ్లకే నిర్ణయించుకోగలిగినప్పుడు 21 ఏళ్లకు పరిపాలన ఎలా ఉండాలో తెలుసుకోలేరా అన్నది ఆలోచించాల్సిన అంశం. అయితే వయసును పెంచడం మాత్రమే యువతకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం కాదు. మితిమీరిన డబ్బుతో నడుస్తున్న రాజకీయాల్లో సమూలమైన మార్పుల కోసం మరిన్ని నిర్మాణాత్మక నిర్ణయాలు కూడా అవసరమే. ముఖ్యంగా అలిఖిత రాజకీయ ఆర్థిక నిబంధనలు, అంటే ఇంత ఖర్చు పెడితే తప్ప ప్రధాన పార్టీ నుండి సీటు ఖాయం కాదు అనే పరిస్థితి. ఒకవేళ రిజర్వేషన్లను బట్టో, పాపులారిటీ మేరకో సీటు ఇచ్చినా అది ఆర్థికంగా, రాజకీయంగా బలమైన అభ్యర్థిపై పోటీకి నిలబెట్టే వాతావరణం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తుంది. దాదాపు అన్ని చోట్ల రాజకీయాలనేవి తలపండిన నేతలు, అందులోనూ ఎక్కువగా పురుషులు, సంపన్న కుటుంబాలకే పరిమితమయ్యాయి. దీనివల్ల తెలివైన, మంచి నిర్ణయాలు తీసుకోగలిగిన యువతకు రాజకీయ వేదిక దూరమవుతుంది. వీళ్లను రాజకీయ చర్చలు, నిర్ణయాధికారాల నుండి క్రమపద్ధతిలో మినహాయించే సంస్కృతి ఉంది.
ఈ పరిస్థితి యువత తక్కువ ప్రాతినిధ్యం వహించడానికి కారణమవుతుంది. రాజకీయాల్లో యువత రావాలని, వారి అవసరం ఉందని నేతలంతా ఏకాభిప్రాయాన్ని తెలిపినా చాలా చోట్ల యువత రాజకీయాల్లో పాల్గొనడాన్ని సున్నితమైన సమస్యగా చూస్తారు. మంచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి స్థానిక స్థాయిలో పౌరులందరి భాగస్వామ్యం అవసరమని చెబుతూనే యువతకు నిర్ణయాత్మక ప్రక్రియల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వరు. ఇంకా అనుభవం కావాలి అనే పేరుతో పక్కన పెడతారు. ఇక యువకులతో పోలిస్తే యువతులకు అసలు ఛాన్సే ఉండదు. 100కో కోటికో అందులోనూ తండ్రి తాతల వారసత్వంతో మాత్రమే తప్పనిసరై అవకాశం దొరుకుతుంది. నిజానికి భావ వ్యక్తీకరణ, ఉద్యమ స్వేచ్ఛను నిరోధించే కొన్ని అప్రజాస్వామిక చట్టాలు కూడా యువతను రాజకీయాలకు దూరం చేస్తున్నాయనడంలో సందేహమే లేదు. శాంతియుతంగా రాజకీయ చర్చలు, నిరసనలు చేసే యువత కూడా ప్రభుత్వానికి అడ్డమైతే కేసులు పెట్టి ఇరికించడం వంటి సంఘటనలు దేశంలో కొత్తేమి కాదు. చట్ట ప్రకారం 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి శాసనసభ్యులుగా నిలబడకూడదనే నియమానికి అనుగుణంగా యాక్టివ్గా ఉండే యువతను టార్గెట్ చేసిన ఉదాహరణలు కూడా లేకపోలేదు. అందుకే యువత రాజకీయాల్లోకి రావడానికి చట్టబద్ధమైన వాతావరణం అవసరం ఉంది. For more videos like this, subscribe Big TV channel.